నువ్వు ఆటోమేటిక్‌గా నీకు ఒక అవగాహన ఉండాల. నాకు ఒక అవగాహన ఉంది. నా మెచ్యూరిటీ నాకుంది. మన పాస్ట్ వదిలేసేయాల. గతం. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏంది, మనం ఎలా ఉన్నాం, మనం చేసే ప్రతి పని ఫ్రెష్‌గా తయారు చేసుకోవాలి. ఎందుకంటే తప్పు చేయకూడదు. మనకు ఒక వయసు వచ్చినప్పుడు ఏదైనా గాని అబద్ధం గాని, అమ్మాయిలు చూస్తే ఏదైనా గాని, మనం ఇప్పుడు ఎంత నిజాయితీగా ఉంటాం, మనకు జరిగేది కూడా అంతే నిజాయితీగా జరుగుతుంది. నేను పక్కా నమ్ముతా. ఎందుకంటే నేను చెప్పడం ఏంటంటే అందరూ మనలాగా ఉండరు కదా! ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 10 మంది, ఒక 100 మందిలో నాలాగా 10 మంది ఉంటారు. మిగతా 99 మందికి మనం నాలాగా ఉండమని మనం అడ్వైస్ చేయలేం కదా! దాని గురించి నేను అంటున్నాను. నువ్వు తప్పు చేయకుండా ఉండాలంటే దేవుడు అనే దాన్ని ఉన్నడు, లేడు తర్వాత విషయం. మంచి చెడు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా! దెయ్యము దేవుడు అంటాం కదా! అట్నే మళ్ళీ అంటారు చూడు, చీకటి వెలుగు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దేవుడు, దెయ్యం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దేవుడు ఉండో లేడో తర్వాత విషయం మనకి. దేవుడు అనే కాన్సెప్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు నేను చెప్తా కూర్చోండు. అది నీ థింకింగ్ ఆలోచన. నేను చెప్తున్నా అదే అదే నీ థింకింగ్. వీలైతే వాళ్ళ గురించి మీకు తర్వాత వీడియోలు చెప్తా. సరే, ఇది ఫస్ట్ టాపిక్ వదిలేద్దాం. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటంటే నేను అది చెప్పేది, ఇది ఫస్ట్ దేవుడికి పూజ చేయాలి, సెకండ్ కడుపుకి, తర్వాత ఒంటికి పని చేయాలా. ఓకే, ఒంటికి పని చెప్పాలా. ఇప్పుడు నీకు చెప్పిన దాంట్లో నీకేంది, నీకు 24 అవర్స్లో నేను ఫస్ట్ చెప్పిన సెకండ్ టాపిక్ దాంట్లో వచ్చేసి ఉంటుంది చాలా వరకు. ఒంటికి పని చెప్పాలని చెప్పేది అర్థమైందా. నువ్వు ఖాళీ కూర్చొని నువ్వు నా తల్లిదండ్రులు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి నువ్వు 24 గంటలు కూర్చొని తింటా పండుకుంటా. నువ్వు వయసు ఎంతనో, నేను టీనేజ్లో చాలా టీనేజ్లో ఏంటంటే చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చెడిపోవడం అని నేను అనేది అమ్మాయితో తిరిగేది అది కాదు. నువ్వు పని చేయకుండా ఖాళీగా తిరగడానికి నీకు ఆ వయసులో ఏంటంటే నీ అట్రాక్టివ్. నేను అమ్మాయిల గురించి అంటలేదు, అది అట్రాక్టివ్ వేరు. పని చేయకుండా నీకు బాడీ అట్రాక్షన్. నువ్వు ఒకవేళ మంచిగా మారుతున్నావు, మన చుట్టుపక్కల సమాజాలు చాలా మంది ఏంటంటే మనకి చెప్పడానికి ఏంది, వీళ్ళు బాగుంటారు అబ్బాయి అని చెప్పి చెడు చెప్పినా కూడా చాలా మంది ఉంటారు. మంచిగా చెప్పినట్టే ఉంటారు సంథింగ్. ఎట్లా అంటే మీ అమ్మ వాళ్ళు ఉన్నారు, నువ్వు టీనేజ్లో ఉన్నావు అబ్బా, నువ్వు సపోజ్ వాళ్ళకి బాగలేదు అది ఇది సంథింగ్, కొన్ని రోజుల నుంచి ఇంట్లో బాగా పరిస్థితులు బాగాలేవు, ఏదన్నా ఇట్లా పని చేయనా ఇది అని చెప్పారు. అరే నువ్వు అదిరా ఇదిరా నువ్వు అట్లా చేయాలి, నువ్వు బాగా టాలెంట్ పర్సెంట్, నువ్వు చదువుకోవాలి. వాళ్ళు నీకు చెప్తుండ్రు, అది మంచి అయ్యి ఉండొచ్చు, చెడు కూడా అయ్యొచ్చు. నువ్వు చదువుకోవాలి అంటున్నా కదా. నువ్వు వారంలో సంవత్సరం మొత్తంలో ఇప్పుడు 365 రోజులలో నీకు 2 నెలలు సెలవులు ఉంటాయి. ఆ 2 నెలల్లో నువ్వు 6 నెలలు మామూలుగా నువ్వు టాలెంట్ పర్సెంట్ అయితే నువ్వు 6 నెలలు కాదు 3 నెలలు పోయినా కూడా నువ్వు హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పాఠాలు చెప్తే నువ్వు అవి విని రాయగల కెపాసిటీ నీకు ఉంటుంది. అర్థమైందా. నువ్వు టాలెంట్ పర్సెంట్ అయితే నువ్వు కనీసం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు మధ్యలో స్టెప్ తీసుకుని ఆ 3 నెలల సెలవులు వస్తాయి చేసిన ఆ 3 నెలల్లో నువ్వు పని చేయవచ్చు. తప్పేం లేదు. నేను కూడా ఒకప్పుడు చేసిన, మా నాన్న కూలి పని చేస్తుంటే సమ్మర్ హాలిడేస్లలో పనికి పోయేది. ఎందుకంటే మనకి ఇంట్లో సిచ్యువేషన్స్ బాగుండవు. అలాంటప్పుడు మనం చేయాలి. దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను అదే అంటున్నా, ఒంటికి పని చెప్పాలంటే నీకు ఒక వయసు వచ్చినప్పటి నుంచి నువ్వు పని చేస్తున్నట్టు నీకు ఒక అవగాహన వస్తుంది. కంప్లీట్గా నువ్వు ప్రతి వర్క్ చేస్తుండాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు కష్టమేంటో నీకు తెలుస్తుంది. ఒంటికి పక్కా పని చెప్పాలి. నువ్వు ఆరోగ్యంగా కూడా ఉంటావు ఒంటికి పని చెప్తే. అర్థమైందా. ఇది మన సెకండ్ టాపిక్. థర్డ్ చేయండి, ఇప్పుడు దేవుడికి పూజ చేయన్నారు కదా. నేను ఇప్పుడు మనం దాని గురించి చెప్పేది ఏంటంటే మెయిన్గా మన సబ్జెక్ట్ అది కాదంట. ఎందుకంటే మన దేవుడి మీద నమ్మకం అయ్యి ఉండదు ఇది అని చెప్తుంటారు కదా. సపోజ్ చెప్పడం ఏంటంటే నా నా అభిప్రాయం. నేను ఎందుకంటే మనం ఒకరిని ప్రేరేపించేటప్పుడు ఏంటంటే మనం ఆ సబ్జెక్ట్ని తీసేయకూడదు. ఇప్పుడు దేవుడు అనే సబ్జెక్ట్ని తీసి పడేయకూడదు. ఇప్పటికి నేను క్యాజువల్గా నేను మామూలుగా చెప్తాను మన సబ్జెక్ట్ తర్వాత అని చెప్పి మనం దాని గురించి ఆలోచించమని. నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఓవర్ అయిపోతుంది ఆ వీడియోలో. ఏంటంటే సబ్జెక్ట్ పక్కన పెడదాం. నేను మెయిన్ చెప్పేది దేవుడు అనే దాన్ని ఉన్నడు, లేడు తర్వాత విషయం. మంచి చెడు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా! దెయ్యము దేవుడు అంటాం కదా! అట్నే మళ్ళీ అంటారు చూడు, చీకటి వెలుగు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దేవుడు, దెయ్యం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దేవుడు ఉండో లేడో తర్వాత విషయం మనకి. దేవుడు అనే కాన్సెప్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు నేను చెప్తా చూడు. దేవుడు అనే కాన్సెప్ట్ మనకు ఉంది అని మనం దాన్ని గ్రహించామనుకో, మనం తప్పు చేయడానికి భయపడుతుంటాం. అర్థమైందా. ఇప్పుడు మనకి మన సొసైటీ ఉందబ్బా, మనం తప్పు చేస్తే మనం తీసుకెళ్ళి జైలు వేస్తారని చెప్పి మనం తప్పు చేయాలనుకున్న ఎమ్మటే మనకి చాలా మందికి ఆలోచన వచ్చినప్పుడు కొంచెం భయం ఉంటుంది. స్టేషన్లో వేస్తారు, ఇది చేసి ఇన్ని సంవత్సరాలు సంకన అయిపోద్ది మన జీవితాన్ని మనం ఆలోచిస్తుంటాం. అదే టైప్లో నేను అంటున్నా, దేవుడు ఉన్నాడో లేడని పక్కన పెట్టి దేవుడు ఉన్నాడని ఆలోచించండి. దానికి ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. మంచి చెడు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఉన్నాడు, లేడు అని మనం చాలా విధాలుగా నిరూపించవచ్చు. దాన్ని పక్కన పెడితే ఉండని మనం నిరూపించుకుందాం. ఎందుకంటే తప్పు చేయకుండా ఉన్నాయి మన దేవుడు అనే వ్యక్తి ఉన్నారు, మనకు దేవుడు ఉన్నాడు అంటే మనం ఏమనుకుంటాం, నన్ను పైకి పోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా పరమాత్మ గురించి. అట్నే మనం తప్పు చేసే ముందు ఒకటి ఆలోచించాలి, దేవుడు ఉంటాడో నన్ను శిక్షిస్తాడు అని ఆలోచించినప్పుడు చాలా వరకు నీ మైండ్ రిలాక్షన్ అయిపోద్ది. ఇంకోటి తప్పు చేయడానికి కూడా నువ్వు భయపడుతుంటావు. ఇంకోటి ఉండేది ఏంటి, దేవుడు ఉండని నమ్మితే 99% నీ బెనిఫిట్స్ ఏం తెలుసా, నీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేయడానికి భయపడతావు. ఇంకోటి ప్రార్థన చేయాలని ఫస్టే చెప్పినా కదా, దేవునికి ప్రార్థన చేయాలని. ఎందుకంటే నువ్వు రోజులో ఒక అరగంట 10 నిమిషాలు ప్రార్థన చేసినా కూడా నువ్వు దేవుడు ఎంత ఏకాగ్రతగా ఉంటావంటే, నువ్వు ఒకసారి
ఏ దేవుడైనా కాదు, ఎవరి గురించైనా నువ్వు ఒకసారి ప్రేయర్ చేస్తూ ఆలోచించి చూడు. ఎంత ఏకాగ్రత ఉంటదంటే నువ్వు చుట్టుపక్కల ఏముండదు. ఆ 10 నిమిషాలు నీ మనసు ఎంత హ్యాపీగా ఉంటది తెలుసా అసలు. నేను ట్రై చేసినా కాబట్టి చెప్తాను. ఏదన్నా నేను మీకు ఒక వీడియో చెప్తున్నంటే నేను అది నమ్మినా నమ్మకపోయినా దాని గురించి 100% నేను ట్రై చేసి మీకు చుట్టుపక్కల గాని సర్వే చేస్తా నేను. మీకు క్యాజువల్‌గా చెప్తుండొచ్చు నేను. కాకపోతే నేను మీకు ఏదైతే వీడియో చేస్తానో చుట్టుపక్కల కనీసం ఒక 20, 30 మందితో అయినా సర్వే చేసి దాంట్లో ఏది బెటర్‌గా వచ్చిందనే టాపిక్‌ని నేను మీకు వీడియో ముందు చెప్తా. అర్థమైందా? నేను దీని గురించి ఎందుకంటే చుట్టుపక్కల చూసినా నేను కూడా ట్రై చేసిన. ఎందుకంటే నువ్వు ఏకాగ్రతగా ప్రార్థన చేసినప్పుడు నీ మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటది తెలుసా? రోజులో ఒక్కసారన్నా నువ్వు దేవునికి ప్రార్థన చేసినావు. 10 నిమిషాలు చాలబ్బా. ఆ 10 నిమిషాలు ఎంత పాజిటివ్ వ్యక్తిగా ఉంటావంటే నీ బ్రెయిన్ అంత పాజిటివ్‌గా ఉంటది. నువ్వు 24 గంటలు ఎట్లా ఉన్నా పర్లేదు. ఆ 10 నిమిషాలు నీ హార్ట్‌ని ఎంత ఫ్రెష్‌గా చేస్తది తెలుసా? ఎంత ప్యూర్ అంటే నువ్వు అంత మంచి నీళ్ళు అంతకంటే ఫ్రెష్‌గా ఉంటది నీ బ్రెయిను. నేను చెప్పింది అర్థమైంది కదా! దేవుడు ఉన్నడు లేడని కాన్సెప్ట్ కాదు. నువ్వు ఉన్నాడని అనుకో. ఎందుకంటే మంచి చెడు ఉన్నప్పుడు దేవుడు కూడా ఉంటాడు అనుకోవాల. ఎందుకంటే మనం లేడని నేను ఇప్పటి నుంచి చెప్తున్నా కదా! నేను ఇప్పటి నుంచి మీకు ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టి చెప్పను నేను. ఎందుకంటే మనం నలుగురు ప్రేరేపించేటప్పుడు నలుగురు కొంచెం మనం ఆలోచించేది కూడా కొంచెం పక్కనోడు మనం మనం చూసి ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి కదా! మనం మంచిగా చెప్పాలి. అట్లనే మనం ప్రతి ఒక్కరికి భయం కూడా ఉండాలి. ఏంది నేను ఇది చేస్తే భయపడతా అనే భయం ఉండాలి. ఒకవేళ సపోజ్ ఇప్పుడు నేను లేడనుకుంటున్నా నా ఒపీనియన్ లేడనుకుంటున్నా. నీ ఒపీనియన్ లేడనుకుంటున్నా. ఒకవేళ ఉంటే మన పరిస్థితి ఏంది? అర్థమైందా? నేను లేడనుకుంటున్నా కానీ నేను తప్పు చేయను. ఇప్పుడు నా వయసు ఇప్పుడు 25 ప్లస్సే. కానీ ప్రెజెంట్ ఐఎమ్ సింగిల్. ఎందుకంటే మనకి లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ కాలేం. ఉన్నా కూడా రీచ్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది నా ఒపీనియన్. నేను ఇట్లున్నా. నేనేంది మనకు మధ్యలో మనం తప్పులు చేస్తాం. టీనేజ్‌లో మనం చాలా చేస్తుంటాం. ఎందుకంటే అది అట్రాక్షన్ అనమాట. దాన్ని వదిలేసేయాల. మనకి 25 ప్లస్ ఇప్పుడు 20 ప్లస్ వస్తేనే మనం చాలా వరకు ఆలోచించాలి. ఇప్పుడు 25 ప్లస్ వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా నీకు ఒక అవగాహన ఉండాల. నాకు ఒక అవగాహన ఉంది. నా మెచ్యూరిటీ నాకుంది. మన పాస్ట్ వదిలేసేయాల. గతం. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏంది, మనం ఎలా ఉన్నాం, మనం చేసే ప్రతి పని ఫ్రెష్‌గా తయారు చేసుకోవాలి. ఎందుకంటే తప్పు చేయకూడదు. మనకు ఒక వయసు వచ్చినప్పుడు ఏదైనా గాని అబద్ధం గాని, అమ్మాయిలు చూస్తే ఏదైనా గాని మనం ఇప్పుడు ఎంత నిజాయితీగా ఉంటాం, మనకు జరిగేది కూడా అంతే నిజాయితీగా జరుగుతుంది. నేను అది పక్కా నమ్ముతా. ఎందుకంటే నేను చెప్పడం ఏంటంటే అందరూ మనలాగా ఉండరు కదా! ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 10 మంది ఒక 100 మందిలో నాలాగా 10 మంది ఉంటారు. మిగతా 99 మందికి మనం నాలాగా ఉండమని మనం అడ్వైస్ చేయలేం కదా! దాని గురించి నేను అంటున్నాను. నువ్వు తప్పు చేయకుండా ఉండాలంటే దేవుడు ఉంటాడని నువ్వు నమ్మాలా. ఒకవేళ ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం లేవనుకుంటున్నాం. ఒకవేళ ఉంటే ఏం చేస్తావు? నీ పరిస్థితి ఏంటి చెప్పు? నేను అంటున్నా ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏంది? విచ్చలవిడిగా తిరిగినావు. నువ్వు తాగి నువ్వు విచ్చలవిడిగా అమ్మాయిలతో జలసాలు చేసి నువ్వు ప్రతి ఒక్కరిని కనిపించిన వాళ్ళందరూ మోసం చేసుకుంటా పోయినావు. 1, 2, 3, 10 లక్షలు 100లో చేసినావు. మనం ఇప్పుడు పెద్ద టాప్ హీరో ఉంటది చూసినావా? ఎంత 500 ప్లస్ కౌంట్ అయ్యాయి ఆయన నెంబర్. మీకు నేను చెప్తే మీకు ఆటోమేటిక్‌గా దాని గురించి అర్థమైపోద్ది. 500 ప్లస్ కౌంట్ ఆయన నెంబర్. ఇప్పుడు చాలా మంచిగా అయిపోయిండు. ఆయన ఒక నువ్వు నువ్వు తెలిసినప్పుడు నువ్వు చేయటం వేరు. తెలియనప్పుడు చేయటం వేరు. తెలిసినప్పుడు చేయటం ఇంకా చాలా వేరది. దేవుడు ఉంటే గనక నీకది అంతకంటే నీకు నరకం చూపించక నరకం అనేది ఏమి ఉండదు. మనం అనుకుంటాం కదా! ప్రతి గ్రంథాల పురాణంలో గాని మనకి ఎలాంటి శిక్షలు ఉంటాయో మనకు తెలుసు. సో నేనేమంటున్నానంటే దేవుడు లేడు అని అనుకున్న కాడికి సరే ఉన్నోడులే నేను తప్పు చేయకుండా ఉంటా అనుకోవడం బెటర్ కదా! చెప్పేది మీకు చాలా వరకు అర్థమైందా? ఈ వీడియో ఇంతవరకు 3 టాపిక్‌లు. కానీ ఫస్ట్ టాపిక్ గురించి నేను 12 సంవత్సరాలు తీసుకొచ్చాను. ఎందుకంటే నా ఫ్యామిలీ, పక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు అంటున్నా. నువ్వు గొప్పగా కావడానికి నువ్వే వయసులో తల్లి నేను అంటున్నా కదా! నీ ఫ్యామిలీ బాగా లేనప్పుడు నీ సిట్యుయేషన్ నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు నువ్వు ఒక స్టెప్ తీసుకోవాలని నేను నీకు చెప్తున్నా. అది చూసినా కదా! అప్పుడు ఒకవేళ మా అన్న పనికి పోకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. ఎట్లుండేదో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా నేను. ఆయన ఇంకొక ఆయన చెప్పిన దాకా ఆయన గురించి కూడా ఆయన మామూలుగా వాళ్ళ నాన్న ఈయన 7th క్లాస్ చదివేటప్పుడు చనిపోయిండంట. వాళ్ళ అమ్మ కొంచెం సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్. వాళ్ళ తమ్ముడు చిన్నోడు అప్పుడు 3వ క్లాస్ ఏమో చదువుతుండంట. ఈయనప్పుడు 7th అంట. ఈయన ఒక స్టెప్ తీసుకొని పనికి పోయిండు. ఇప్పుడు ఆయన ఓపెన్‌గా 10th రాసిండు. డిగ్రీ కూడా రాసిండు ఆయన. ఆయన గురించే నేను మీకు చెప్పిన. డిగ్రీ రాసిన వ్యక్తి ఇప్పుడు ఆయన ఎట్లుండేదో తెలుసా? ఇప్పుడు హైదరాబాద్ అని మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ఆయనకు ఒక ఓన్ ఫ్లాట్. ఆయన ఒక బిల్డరు. ఇప్పుడు 20 లక్షలు పెట్టి 20 లక్షలు ఏందిలే హైదరాబాద్ అంటే అది మామూలు వేరే లెక్క ఉంటది. 56 లక్షలు పెట్టి ఇల్లు కట్టి అమ్మగలుగుతాడు ఆయన. ఎవరు? 12 సంవత్సరాలు 7th క్లాస్ చదివే వ్యక్తి పనికి పోయి ఆయన చేస్తున్న బిజినెస్ ఇప్పుడు అయింది బిల్డర్‌గా. ఆయన గోల్ ఏంది? ఆయన అప్పటి నుంచి ఇప్పుడు ఆయన కూలి పనికి పోయిండబ్బా ఈడ. ఆయన దాన్నే నేను ఈడ ఉండాలనుకుండు. అర్థమైందా? ఈడ కూడా కాదు. ఈడికి పోయిండు ఒకటేసారి. దానికంటే ఇంకెక్కువ బిల్డర్ అంటే కట్టి అమ్మేదానికంటే ఇప్పుడు ఏం లేదు. దాంట్లో చాలా కన్‌స్ట్రక్షన్ వర్క్స్ ఉంటాయి. దాంట్లో హై వర్క్‌లోకి వెళ్ళిపోయిండు చూసినావా ఆయన? నేనేమంటున్నా డ్రీమ్ అలా ఉండాలంటున్నాను. నువ్వెప్పుడు ఏం చేసినావు అనేది కాదు. నీ సిట్యుయేషన్‌లో నేను అంటున్నా కదా! ఒకడు కొంచెం అన్నం పెట్టిండు. నీకు కొంచెం పళ్ళెంలో ఎక్కువ అన్నం వచ్చింది అంతే. ఇప్పుడు అమ్మ నాన్న వడ్డించినట్టు తినేవాడికి తక్కువ పెడతారు. తినేవాడికి ఎక్కువ పెడతారబ్బా. తిన్నోడికి తక్కువ పెడతారు. ముగ్గురు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు తమ్ముడికి ఏమో తక్కువే పెడతారు. ఎందుకంటే వాడు తినలేడు కాబట్టి. అన్నకి ఎక్కువ పెడుతుంది వాడు తింటాడు కాబట్టి. నువ్వు తినగలుగుతావు కాబట్టి నీకు దేవుడు అంతగా నీకు ఇచ్చిండు అనుకోవాలి నువ్వు. అర్థమైంది కదా! దేవుడు అనే కాన్సెప్ట్ నేను చెప్తాను నీకు.
అంతగానం ఇచ్చిండు కాబట్టి నువ్వు తినగలుగుతావు అన్న కాన్సెప్ట్ తోటి నువ్వు చేసుకున్నావు. ఆయన చూడ ఇప్పుడు ఎంత అయిపోయాడు, ఎట్లా అయిపోయాడు చూసినావు కదా. వయసుకి దీనికి సంబంధం లేదబ్బా, నువ్వు పైనుంచి ఎప్పుడన్నా చేయొచ్చు. నీకు ఏమంటారు చూస్తావా, నువ్వు బతకలేని స్థితిలో ఉంటావు. నువ్వు అదే కానప్పుడు నువ్వు రాంగ్ స్టెప్ తీసుకుని దొంగతనాలు ఇంకా నువ్వు లైఫ్ని వేరేలా చేసుకున్నావు అనుకో, నువ్వు దేని పని నువ్వు సినిమాలు చూసి సినిమాలు నేను అంటున్నావు కదా, సినిమాలు పూర్తి కాబట్టి సినిమా అనేది మనకి ఎంటర్టైన్మెంట్ ఏంది, మనం పోయి చూడడానికి ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే సినిమా. మన 3 గంటల మన గంటలు చూసినామా, మన గజిబిజి లైఫ్ని ప్రశాంతంగా చూసుకోవడానికి మాత్రం సినిమా. వాళ్ళు కూడా అదే చెప్తుంటారు, నువ్వు సినిమాల్లో చిన్నప్పుడు దొంగతనాలు చేసి అట్ట చేసి ఎట చేసి పెద్ద పెద్దోడు ఏంటి అనేది నువ్వు, అది వేరే టాపిక్. నువ్వు ఒకసారి దొరికినావు అనుకో నీకు మామూలుగా ఉండదు. సినిమాలో పోలీసు వాళ్ళు వచ్చి నీకు అది ఇది అని చెప్పి నలగేస్తారు. ఒకసారి చూస్తారు, రెండోసారి వస్తారు, మూడోసారి అట్లా లాఠీ పెట్టి మామూలుగా చూపించరు. నువ్వు ఊరికి అదే చూసుకుంటావు. నువ్వు సినిమాల్లో వాళ్ళు దొరకంది, రియల్ లైఫ్లో కూడా ఆయన తప్పు చేస్తే దొరకాల్సిందే, దాని శిక్ష అనుభవించాల్సింది. ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా నువ్వు దొరుకుతావు 100%. మొన్న కూడా ఏదో న్యూస్ కూడా 30 సంవత్సరాల క్రితం చేసిన హత్య ఇప్పుడు బయటపడిందని అదే అంటున్నా. ఎప్పటికైనా నువ్వు దొరుకుతావు, అదే అంటున్నా. నువ్వు ఏది చేసినా నిజాయితీగా చేయి. నీకు 12 ఉన్నాయి, 15 ఉన్నాయి, 20 ఉన్నాయి, 25 ఉన్నాయి, ఎంత వయసు ఉన్నాయి, నిజాయితీగా చేసిన నువ్వు పక్కా నువ్వు హార్ట్ఫుల్గా నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే ఆయనలాగా నువ్వు శిఖరం చేరుకోవచ్చు. ప్రతి ఒక్కరు మనలాగా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండొచ్చు. నీ లైఫ్ నేను చెప్తాను, నీకు కష్టం వచ్చిందంటే నువ్వు అది చేయగలుగుతావని నీకు వచ్చింది అనుకొని నువ్వు దాని ముందుకు వెళ్ళిపో, సరేనా. దేవుడు అనే కాన్సెప్ట్ కూడా నేను చెప్పినా కదా, దాని గురించి తప్పు చేయకుండా దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు అనుకోవాలి. దేవుడు ఉన్నాడు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా, దేవుడు ఉన్నాడు, అర్థమైంది కదా. నువ్వు తప్పు చాలా వరకు నీకు టీనేజ్లు అంటే మనం ఎంత చెప్పినా అది అట్రాక్టివ్. నువ్వు చేస్తుంటావు, నేను చేస్తుంటావు, ప్రతి ఒక్కరు చేస్తుంటాడు, అది వదిలేసేయండి. టీనేజ్ కంప్లీట్ అయినాక లైఫ్ గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఒక 20 వచ్చినాయి అంటే మీరు దాని గురించి ఏదన్నా కానీ మీరు మనిషి తెలుసుకుంటే చేయింది ఏది ఉంటుంది అబ్బా, అర్థమైందా. మనిషి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, నువ్వు చేయగలుగుతావు, నేను చేయగలుగుతా, ప్రతి ఒక్కరు. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఈ వీడియో వస్తుందని నేను ఈరోజు ఈ వీడియో చేసిన. ఇంకొకటి నేను ఇది కాకుండా ఇంకో వేరే పని చేస్తున్నా, మళ్ళీ ఇంకా చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే తినేది ఏదో ఒకటి కావాలి కదా బతకనికి, అంతే కదా. అన్నదమ్ముళ్ళు అంటారు కదా, పుట్టినప్పుడు అన్నదమ్ములు, పెద్దగా అయినప్పుడు ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. పెళ్ళిళ్ళై పిల్లలు అయితే ఓడ పిల్లలు వాళ్ళు చూసుకొని అదే సరిపోతాయి వాళ్ళకి. స్కూల్లో జాయిన్ చేసుకోవాలా, అప్పుడు వాడు ఇంటికి రాగొట్టుకోవాలా, ఇప్పుడు సిటీలలో ఉంటాయి, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలనుకుంటే పైసలు సరిపోక హెల్ప్ వాళ్ళని అడుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు ఎవడు ఒక వయసు వచ్చిందంటే అందరు పని చేసుకోవాలి, పని చేసుకోవాలి, ఎవరికి ఏం ముద్ద ఏమి ఉండదు. ఇప్పుడు ఒక వయసు వచ్చిందంటే నువ్వు కూడా పని చేసుకోవాలి, నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలి. ఇద్దరున్నగా నా తమ్ముడు చూసుకుంటాడో నేను చూసుకోను, నాకు అది ఏంది ఇదైంది అని కాదు. పుట్టినప్పుడు నీకు పెళ్ళి అయినా పిల్లలైనా ఎంతమంది ఉన్నా సరే నీ తల్లిదండ్రులు నువ్వు పక్కా చూసుకోవాలి. అదని తమ్ముడు చూసుకున్నా చూసుకోకపోయినా, తమ్ముడు చెప్తున్నా, అన్న చూసుకోకపోయినా తమ్ముడు నువ్వు అనేటో నీకు పెళ్ళి అయినా కాకపోయినా పిల్లలు ఉన్నా, లేక 10 మంది పిల్లలు ఉన్నా సరే తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. వాళ్ళకి 2 పిల్లలు అనుకోని నువ్వు చూసుకోపోయినా అనుకో, నీళ్ళు అంతకంటే నీకు దౌర్భాగ్యం ఏమి ఉండదు. లైఫ్లో అంటారు చూసిన మనం చేసిన మంచి మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. నీ తల్లిదండ్రులకు వచ్చే సిచ్యువేషన్ నీకు రావచ్చు, అర్థమైంది కదా. సో ఈ వీడియోకి ఎంత మాత్రమే. మనం అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.